హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నంబర్ అనాలజీకి సంబంధించి ఒక ప్రశ్నను మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి ఒక మంచి లాజిక్ ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి సో దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో 18 నుంచి 9 రావాలి, 12 నుంచి మన ఆన్సర్ అనేది రావాలి. ఏ విధంగా వస్తుంది అనేది మనం కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 9 రావాలంటే 18 డివైడెడ్ బై 2 చేస్తే 9 వస్తుంది. అదేవిధంగా 12 డివైడెడ్ బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుందా? లేదు, ఆన్సర్లో లేదు. అంటే డివైడెడ్ బై 2 చేయడం అనేది వీలు కావడం లేదు. మరి ఏ విధంగా వస్తుంది? సో ఒక పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ రావాలి అంటే డివైడెడ్ బై కానీ, లేకపోతే స్క్వేర్స్ చేసి డివైడెడ్ బై సంథింగ్ చేయడం కానీ, క్యూబ్స్ చేసి సంథింగ్ డివైడెడ్ బై చేయడం కానీ, లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్ గా మనం ట్రై చేయాలి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి అనేది మనం చూస్తే 18 నుంచి 9 రావాలి అంటే 18 స్క్వేర్ చేస్తే 324 వస్తుంది. 324లో ఉన్నటువంటి అంకెల యొక్క మొత్తం తీసుకుంటే అప్పుడు మనకు 9 రావడం జరుగుతుంది. ఈ విధంగా 18 నుంచి 9 వచ్చింది. అదే విధంగా ఇప్పుడు 12 నుంచి మన ఆన్సర్ తీసుకురావాలి. సో 12 నుంచి మన ఆన్సర్ ఎలా తీసుకురావచ్చు అంటే 12 స్క్వేర్ చేస్తే 144 వస్తుంది. 144లో ఉన్నటువంటి అంకెల మొత్తము 1 + 4 + 4 తీసుకుంటే 9 రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇదే విధంగా సేమ్ ఇదే పద్ధతిలో మరొక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. మీరు ట్రై చేసి మీ యొక్క ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో పెట్టేటువంటి ప్రయత్నము సో చేయండి ఫ్రెండ్స్.